హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే 15 డేస్ టైం టేబుల్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి. సో ఈ 15 డేస్ టైం టేబుల్లో ఈరోజు వచ్చేసి మనం డే 5లో ఉన్నామండి. సో డే 5లో మన టార్గెట్స్ ఏంటో చూద్దాం, ఓకేనా. సో చాలామంది టైం టేబుల్ పోస్ట్ చేయమని అడుగుతున్నారండి. నేను టైం టేబుల్ కంప్లీట్ కాలేదండి, ఇంకా నాకు కూడా టైం లేదు కదా. సో నేను చదువుకుంటున్నాను. ఏ రోజుది ఆ రోజు ప్రిపేర్ చేస్తూ మీకు అనేది నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాను. సో అందుకనే నేను టెలిగ్రామ్ ఛానల్లో మీకు పూర్తి కంప్లీట్ చేసి పెట్టలేకపోతున్నాను. అంటే నాకు కూడా ఎగ్జామ్ ఉందండి, నేను కూడా మీతో పాటు ఎగ్జామ్ రాస్తున్నాను. సో అందుకని నాకు కూడా చదువుకోవడానికి టైం ఉండాలి కదా. అందుకే మీకు ఇట్లా వీడియోలు ప్రొవైడ్ చేస్తూ నేను కూడా చదువుకుంటున్నాను. సో అందుకే కంప్లీట్గా టెలిగ్రామ్ ఛానల్ అనేది నేను టైం టేబుల్ అనేది పోస్ట్ చేయలేకపోతున్నాను. ఇన్ కేస్ నేను కనుక కంప్లీట్ చేస్తే మీకు అనేది ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తానండి, ఓకేనా. ఇంకా ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే అక్కడ జాయిన్ అవ్వండి, ఓకే. సో డే 5లో మన మన ఇన్ఫర్మేషన్ డే 5లో మన టార్గెట్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి రీజనింగ్ అండి. రీజనింగ్ నుంచి స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్ చూసాం కదా. అంటే స్టేట్మెంట్, అజంప్షన్స్ ఇవన్నీ ఒకే కేటగిరీకి చెందినవే అండి. సో అంటే ఒకే టైప్లో ఉంటాయి. సో ఖచ్చితంగా 1 to 2 మార్క్స్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో స్టేట్మెంట్ అజంప్షన్ నుంచి కూడా 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉందండి. సో ఖచ్చితంగా నేర్చుకోండి స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్లోనే ర్యాంకింగ్ అండి. దీంట్ నుంచి కూడా ఖచ్చితంగా 1 క్వశ్చన్ అడుగుతున్నారు. సో ర్యాంకింగ్ నుంచి కూడా ఖచ్చితంగా 1 క్వశ్చన్ వస్తుంది. సో ర్యాంకింగ్ కూడా చాలా ఈజీ అండి. సో ఎవరికైనా సింపుల్గా కావాలంటే చెప్పండి, క్లాస్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. ర్యాంకింగ్ ఈజీగా వస్తాయండి మార్క్స్. వీటి నుంచి 1 మార్క్, 1 మార్క్, 2 మార్క్స్ మనకి ఈజీగా వస్తాయి. సో అందుకే నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను అనేది మన టైం టేబుల్ ఇంక్లూడ్ చేస్తున్నాను రివిజన్ కోసం అనేసి. సో ఈజీగా వచ్చే మార్క్స్ అండి ఇవన్నీ. సో అందుకని మనకి పెద్ద కష్టమేమి ఉండదు. సో అందుకనే నేను ఇవి ఇంక్లూడ్ చేస్తున్నాను. మనకి నెక్స్ట్ వచ్చేసి అర్థమెటిక్లో అయితే పర్సంటేజెస్ అండి. సో పర్సంటేజెస్ అనేది కొంచెం ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఇంత పర్సంటేజ్ అనేది మీరు అది ముందే తెలిసి ఉండాలి. అంటే 16/2/3 అనేది ఎంత పర్సంటేజ్ ఎంత అంటే 1/6. సో ఇలా 1/25 అంటే ఎంత 1/4. సో ఇలాంటివన్నీ తెలిసి ఉండాలండి. పర్సంటేజ్ నుంచి కూడా 1 మార్క్, 1 or 2 మార్క్స్ వస్తాయి. సో ఇది కూడా మీరు కొంచెం బాగా చూసుకోండి. దీంట్లో కూడా ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. బట్ ఇవనేది తెలిసి ఉండాలి కొంచెం నీట్గా. అంటే 1/3 అంటే ఎంత, 33.33%. సో ఇలాంటివన్నీ తెలిసి ఉండాలి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బుక్స్ అండ్ ఆథర్స్ అండి. బుక్స్ అండ్ ఆథర్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. సో చాలా ఎక్కువ ఉన్నాయండి. ముందు ఎక్కడి నుంచైనా అడగచ్చు. అంటే రీసెంట్గా అడగచ్చు, ఆర్ ప్రీవియస్గా అడగచ్చు, కరెంట్ అఫైర్స్గా అడగచ్చు, స్ట్రాటజిక్ జీకే నుంచి అడగచ్చు. సో ఈ బుక్స్ అండ్ ఆథర్స్ అనేది ఎక్కడి నుంచైనా అడగచ్చు అండి. సో మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ నుంచి మీరు అనేది ప్రిపేర్ అవ్వడానికి చూడండి. మీకు ముందే తెలుసుంటే ముందే స్ట్రాటజిక్ జీకేలో మీరు బుక్స్ అండ్ ఆథర్స్ నేర్చుకుంటే ఒకసారి రివైజ్ చేయండి. ఆర్ మీరు లేదు మేము నేర్చుకోలేదు, మాకు గుర్తు లేదనుకుంటే కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్ బుక్స్ అండ్ ఆథర్స్ అనేది ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అని ఎనీ 5 టాపిక్స్. ఇది మామూలుగానే మనం డైలీ చేసే మన టైం టేబుల్లో డైలీ ఇదే కదా ఉండేది, డైలీ రొటీన్. అంటే నేనైతే ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది పోస్ట్ చేస్తూనే ఉన్నానండి, 10 టాపిక్స్ అనేవి. సో అందులో మీరు ఒక 5 తీసుకొని మీరు అనేది ప్రిపేర్ అవ్వండి రోజుకు, మీకే ఈజీగా ఉంటుంది. మీరు అలా ప్రిపేర్ అయినా కూడా 15 డేస్కి 5 అంటే మనకు ఆల్మోస్ట్ 75 టాపిక్స్ అనేది కవర్ అవుతుంది. సో మీకు ఎంత లేదని దీని నుంచి మనకి 10 to 12 మార్క్స్ కాబట్టి 7-8 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది కరెంట్ అఫైర్స్కి. ఇలా 5 టాపిక్స్ ప్రిపేర్ అయితే మీరు అన్నీ ప్రిపేర్ అవుతానంటే వెల్ అండ్ గుడ్ అండి. అలా ప్రిపేర్ అవ్వలేను, ఏది ప్రిపేర్ అవ్వాలో నాకు తెలియదు అనుకునే వాళ్ళు ఇలా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ నుంచి గుప్తులు అండి. సో గుప్తులు నేర్చుకోవాలి. హిస్టరీ నుంచి ఏ చాప్టర్స్ ఇంపార్టెంట్ అనేది నేను ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటని వీడియో చేశానండి. ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. ఏం చదవాలనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ వరకు.
ఓకేనా. ఉపరాష్ట్రపతి గురించి, పాలిటీ నుంచి అయితే మనకు ఉపరాష్ట్రపతి గురించి అండి. సో ఇది కూడా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి జాగ్రఫీ నుంచి అయితే మేజర్ వాటర్ ఫాల్స్ అడగడానికి ఛాన్స్ ఉందండి. ఎందుకంటే జాగ్రఫీకి 6 to 7 మార్క్స్ ఉన్నాయి కాబట్టి సో కొంచెం ఇంపార్టెంట్ టాపిక్స్ బాగా చూసుకోవాలి. దాంట్లో వాటర్ ఫాల్స్, మనకి ఏమంటారు, వాటర్ ఫాల్స్ అండ్ నదుల్ని, రివర్స్ ఇవన్నీ అడగడానికి ఛాన్స్ ఉందండి. 1 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి చూసుకోండి. వాటర్ ఫాల్స్ ఎక్కడుంది, అది ఎక్కడుంది, ఇలాంటివన్నీ. హైయెస్ట్ వాటర్ ఫాల్ ఏది, అది ఎక్కడుంది, ఓకే. సో ఇవన్నీ చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి రోజు వన్ ఎగ్జామ్ మాక్ టెస్ట్ అండి. మాక్ టెస్ట్ మీరు రాస్తున్నారని అనుకుంటున్నాను నేనైతే. సో బట్ నేనైతే ఎన్ని మార్క్స్ వచ్చాయో కామెంట్ చేయమని చెప్తున్నాను. ఎవ్వరు కామెంట్ చేయట్లేదండి. సో ఇందుకే నేను టైం టేబుల్ చేద్దామని అనుకోలేదండి. బట్ చాలామంది అడిగారని చెప్పేసి నేను అనేది స్టార్ట్ చేశాను. సో నాకు సెకండ్ డే నుంచే ఫస్ట్ డే మాత్రమే రెస్పాన్స్ వచ్చిందండి. సెకండ్ డే నుంచి వ్యూస్ రావట్లేదు, రెస్పాన్స్ రావట్లేదు. వ్యూస్ ఎలా పోయింది, రెస్పాన్స్ అనేది కూడా రావట్లేదు. సో ఆపేద్దాం అనుకున్నాను. బట్ చాలామంది అడిగారు కాబట్టి అలా అడిగిన వాళ్ళు కూడా కామెంట్ చేయట్లేదు కనీసం మార్క్స్ ఎన్ని ఏంటి అనేది. సో ఎలా ఉందో కూడా కామెంట్ చేయట్లేదు. ఇంకేమైనా కావాలా, లేదు మాకు ఈ టైం టేబుల్ ఓకే అనేది కూడా ఎవరు చెప్పట్లేదు, లైక్ చేయట్లేదు. సో ఆపేద్దాం అనుకున్నాను. బట్ ఎందుకులే మధ్యలో ఆపేయడం అనేది నాకు ఇష్టం లేక కంటిన్యూ చేస్తున్నానండి. సో మీరే ఎవరైనా ఏం పోతుందండి మీ ఎగ్జామ్ మార్క్స్ చెప్పి, ఏం పోదు కదా మీకు. అట్లీస్ట్ ఒక లైక్ చేయొచ్చు కదా. అసలు ఎంతమంది ఫాలో అవుతున్నారన్న నాకు తెలుస్తుంది. సో నెక్స్ట్ నేను చేయాలా వద్దా అనేదన్నా ఆడికి టార్గెట్ లైక్స్ ఇస్తేనే వేస్తాను అని చెప్తున్నాను. బట్ అవి ఎవరు రీచ్ అవ్వట్లేదు. బట్ నేనైతే వీడియోస్ చేస్తాను, మధ్యలో ఆపడం నాకు ఇష్టం లేదు. సో కొంతమంది ఒకరిద్దరు 1 or 2 మెంబర్స్ అట్లీస్ట్ ఫాలో అయ్యి వాళ్ళకి మంచి మార్క్స్ వస్తే ఎగ్జామ్లో ఐఎమ్ హ్యాపీ. సో అందుకని మీకు అనేది నేను డైలీ టైం టేబుల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. నాకు కొంచెం ఇబ్బంది అయినా సరే మీకు అనేది నేను టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను, మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. సో ఇక రెస్పాన్స్ ఇవ్వకపోవడం అనేది మీ ఇష్టం అండి, అప్ టు యూ. ఇట్స్ ఓకే, నాకేం ప్రాబ్లం లేదనుకోండి. బట్ నేను నాకు ఒక ఇంట్రెస్ట్ రావాలంటే మీ నుంచి కూడా ఏదో ఒక రెస్పాన్స్ ఉండాలి కదా. సో అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్